హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మా నాన్నగారి సిస్టర్ మా మేనత్త వచ్చారు కదండి. అప్పుడు అత్తమ్మతోటి మన కుకింగ్ బ్లాగ్ కూడా ఒకటి చేయించాను. నా చిన్ననాటి రెసిపీ అన్నమాట. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆ బ్లాగ్ కూడా ఉంటుంది, చూసేయండి. అలాగే ఆ రోజు ఏం చేశానంటే అత్తమ్మ కోసం, అత్తమ్మకి ఎన్వి అంటే ఇష్టం అండి. అంటే ఎలాంటివంటే తలకాయ, బోటి ఇలాంటివి తినాలంటే ఇష్టం. అయితే అత్తమ్మ కొడుకులిద్దరు కోడలిద్దరు కూడా డాక్టర్స్ అవ్వటం వల్ల అత్తమ్మకి ఆ ప్రాసెస్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేనేంటంటే ఇలాంటప్పుడు అత్తమ్మ వచ్చినప్పుడు అత్తమ్మ కోరిక తీర్చడానికి ఆ రోజు తలకాయ కర్రీ వండానండి. మరి ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. అలాగే అందరూ చూసిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసామనుకో తొందరగా మగ్గుతాయి. కొంచెం కర్రీ లీఫ్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఇది ఎర్రగా వేగనిద్దాం. ఆనియన్స్ వేగలేదు చూద్దాం. అల్లండి, టమాటాలు యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు మగ్గిన తర్వాత తలకాయ వేస్తానండి. నీట్ వేసుకుందాం ఇందులో. అదే తలకాయ నీట్. ఉదయం చెప్పానమ్మా. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం. సాల్ట్, కారం, అత్తమ్మలు కొంచెం ఎక్కువ తింటారండి, అందుకని కారం. ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వస్తాను నాన్న, కట్ చేస్తాను. ఇందులోనే మనము ఇది పొడి మసాలా రెడీ చేసుకున్నాము. ఇది ఏంటంటే చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి. దీన్ని పౌడర్ చేశాను, మిక్సీ పట్టాను. ఇది ఇందులో వేసేసుకుందాం.
కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 8 విజిల్ వచ్చే వరకు ఉంచేద్దాం. తీసిన వెనకసలు ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది.